హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను ఎలానే చేసుకుంటాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను ఒక కళాయి పెట్టుకున్నాను. కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అది కొంచెం వేడైన తర్వాత కొంచెం పసుపు ఎందుకు వేస్తానంటే అడుగంటకోకుండా ఉంటుంది. నేను ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ 3 ఎగ్స్ని తీసుకొని ఆయిల్లో వేసేసాను. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి రావాలి. ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత అవి తీసుకొని నేను పక్కన పెట్టేశాను. 3 ఎగ్స్ అదే కళాయిలో ఆనియన్స్ వేసేసుకున్నాను. నేను ముందుగా ఆనియన్స్ టమాటోస్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఆనియన్స్ వేసేసుకొని ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో 1 మినిట్ అలానే ఉంచేయాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకో 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి ఆనియన్స్ బాగా. ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అవి ఇంకా కొంచెం ఫ్రై అయ్యాక మంచి స్మెల్ వస్తుంది. బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. మూత పెట్టేసుకొని ఇంకో 2 మినిట్స్ మగ్గాలి. మగ్గిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో 2 మినిట్స్ టమాటాస్ అంతా సపరేట్ అవ్వాలి. స్కిన్ అంతా సపరేట్ అవ్వాలి టమాటాలకి. ఒకసారి కలిపేసుకొని దీనిలో కొంచెం 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది. కారం యాడ్ చేసేసుకొని, అంటే నేను చిన్న స్పూన్ వేస్తున్నాను అందుకే మీకు అలా కనిపిస్తుంది. 1 స్పూన్ సరిపోతుంది. అదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం దగ్గరగా అవుతుంది. కొంచెం ఆయిల్ సపరేట్ అయినప్పుడు మన కర్రీ రెడీ అయినట్లు. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. మీరు ఏదైనా వేసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా. నాకు కరివేపాకు అనేసి కరివేపాకు వేసుకుంటున్నాను. దీనిలోనే 3 ఎగ్స్ యాడ్ ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇంకా గిన్నెలో వేసేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.